అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిహెచ్ ఫిల్మ్స్ అనంతపూర్. మీలో ఎంతమంది తరచుగా విహారయాత్రకి ట్రిప్స్‌కి వెళ్తూ ఉంటారో కింద కామెంట్ చేయండి. అలా వెళ్ళిన వాళ్ళలో కొడైకెనాల్‌కి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఎందుకంటే టుడేస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ వై ద మూవీ 'మంజుమల్ బాయ్స్' ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫిల్మ్స్ ఎవర్ మేడ్. యాక్చువల్లీ ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు 2024లో నేను థియేటర్‌లోనే చూసాను హైదరాబాద్‌లో. నాకు దెన్ అండ్ దేర్ వెంటనే ఇన్‌స్టాంట్‌గా నచ్చేసింది. కొన్ని సినిమాలు మనకు చూసిన వెంటనే నచ్చేస్తాయి. అందులో ఇదొకటి కూడా. బట్ రీసెంట్‌లీ నేను ఒక ట్రిప్‌కి కొడైకెనాల్‌కి వెళ్ళాననమాట. అక్కడ ట్రిప్‌లో ఉన్నంత సేపు అక్కడ ఏవైతే ప్లేసెస్ విజిట్ చేస్తామో ఆ ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్నీ చూస్తున్నంత సేపు నాకు ఈ సినిమానే గుర్తొచ్చింది. ఇంకా ట్రిప్ అయ్యాక మళ్ళీ నేను ఒకసారి 'మంజుమల్ బాయ్స్' మూవీని విజిట్ చేశాననమాట. మ్యాన్ ఓ మ్యాన్! దిస్ ఫిల్మ్ ఇస్ ట్రిమెండస్. ఐ సే ఇట్స్ ఎ మాస్టర్ పీస్. దీని ఒక కంప్లీట్ ఫిల్మ్ ఆర్ ఎ పర్ఫెక్ట్ ఫిల్మ్ అని కూడా అనొచ్చు. ఎందుకు దీన్ని నేను ఒక కంప్లీట్ ఫిల్మ్ ఆర్ ఎల్స్ పర్ఫెక్ట్ ఫిల్మ్ అని అంటున్నానో దానికి గల కారణాలు ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఈ సినిమా తాలూకు ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్లో ఈచ్ డిపార్ట్మెంట్ వాళ్ళ పరిధికి మించి వాళ్ళని వాళ్ళు ఫైట్ చేస్తూ అట్మోస్ట్ ఎక్సలెన్స్ని ఎయిమ్ చేస్తూ కష్టపడిన విధానం మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిందే. సో యాజ్ యూజువల్గా మీకు అందరికీ తెలిసిన విధంగానే ఇది ఒక యథార్థ సంఘటన ఆధారంగా తీసిన సినిమా. కేరళలోని మంజుమల్ అనే ప్రదేశం నుంచి ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఒక 20 ఇయర్స్ బ్యాక్ ఇన్ ద ఇయర్ 2006లో కొడైకెనాల్కి సందర్శించినప్పుడు అందులో ఒకడైన సుభాష్ అనే వ్యక్తి గునా కేవ్స్లోని లోయలో ఎలా యాక్సిడెంటల్గా పడిపోయాడు, అతను ఇంకా బతుకున్నాడు, అతన్ని ఖచ్చితంగా తీసుకొద్దామని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ ఎలా నిర్ణయించారు, అక్కడ ఏం జరిగింది, ఎలా జరిగిందో అలాగే కళ్ళకు కట్టినట్టు చూపించడానికే ఫిల్మ్ మేకర్స్ ప్రయత్నించారు అండ్ అందులో వాళ్ళు చాలా సక్సీడ్ అయ్యారు. సో ఈ ప్రాజెక్ట్ ఇనిషియల్ స్టేజెస్లో అనుకున్నప్పటి నుంచి ఫైనల్ అవుట్పుట్ అయిపోయేంత వరకు 3 ఇయర్స్ గడిచింది. 3 ఇయర్స్ ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ 3 ఇయర్స్ ఒకే ఫిల్మ్ మీద చాలా కష్టపడ్డారు అండ్ దాని తాలూకు హార్డ్ వర్క్ పెయిడ్ ఆఫ్ అయిందనే నేను చెప్పాలి. ముందే చెప్తున్నాను, ఈ వీడియో చూసే వాళ్ళలో ఎవరైతే ఇంకా సినిమా చూడలేదో వాళ్ళు ఈ వీడియో సినిమా చూసిన తర్వాత చూడండి. ఎందుకంటే ఇందులో కొన్ని స్పాయిలర్స్ ఉన్నాయి. మీరు ఇంకా ఒకవేళ సినిమా చూడకపోతే సినిమా చూసిన తర్వాత ఈ వీడియో చూడడం బెటర్. నిజంగానే సినిమా చూడని వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే మీరు ఫస్ట్ ఇంకా ఏం చేస్తున్నారు, సినిమా లవర్స్ అయ్యండి. ఫస్ట్ ఈ ఫిల్మ్ని వెంటనే చూసేయండి. ఎందుకంటే యూ డోంట్ వాంట్ మిస్ దిస్. ఇది జియో హాట్‌స్టార్లో స్ట్రీమ్ అవుతుంది విత్ ఆల్ ద లాంగ్వేజెస్. తెలుగులో కూడా ఉంది. ఈ సినిమా ఇంత పర్ఫెక్ట్గా రావడానికి గల కారణం ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్లో 24 క్రాఫ్ట్స్ ఉంటాయి కదా. ఈచ్ అండ్ ఎవ్రీ క్రాఫ్ట్లో ఇన్వాల్వ్ అయిన పీపుల్, ప్రొఫెషనల్స్ ఈ సినిమాకు ప్రాణం పెట్టి పని చేశారు కాబట్టి అవుట్పుట్ ఇంత బాగా వచ్చింది. ఈ రోజు ఫిల్మ్ ఏదైతే అప్రిసియేషన్ తగ్గించుకుంటుందో అంత అప్రిసియేషన్ రావడానికి గల కారణం కూడా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్రియేటివ్ డిపార్ట్మెంట్. వై 'మంజుమల్ బాయ్స్' ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫిల్మ్ అన్న దానికి నాకు ఆలోచించిన తర్వాత నాకు తట్టిన కారణాలు మెయిన్గా 4. 1 ఈజ్ మ్యూజిక్ డిపార్ట్మెంట్, 2nd ఈజ్ ప్రొడక్షన్ డిజైనింగ్, 3rd ఈజ్ కాస్టింగ్ అండ్ యాక్టర్స్, నాట్ ద లీస్ట్ ది డైరెక్షన్ డిపార్ట్మెంట్. స్టెప్ బై స్టెప్ ఒక్కో డిపార్ట్మెంట్ గురించి మనం మాట్లాడుకుంటూ వద్దాం. స్టార్టింగ్ ఆఫ్ ద మ్యూజిక్ డిపార్ట్మెంట్. మ్యూజిక్ డిపార్ట్మెంట్ గురించి ఫస్ట్ మాట్లాడాల్సి వస్తే ద క్రియేటివ్ ఇంటెలిజెన్స్ ఆఫ్ ద డైరెక్టర్ స్టార్ట్స్ ఆఫ్ ఫ్రమ్ హియర్ ఇట్ సెల్ఫ్. మీలో ఇప్పటికే చాలామంది వినింటారు ఈ పాటని. ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే అన్న పాటని. ఈ పాట చాలా కోర్ ఆఫ్ ద ఫిల్మ్. యాక్చువల్లీ ఈ పాట తీసింది కూడా ది సేమ్ గునా కేవ్స్. యాక్చువల్గా గునా కేవ్స్కి ఆ నేమ్ రావడానికి గల కారణం మన కమల్ హాసన్ గారు అక్కడ 1990స్లో తీసిన ఒక సినిమాలోని పాట లొకేషన్ ఈజ్ గునా కేవ్స్. అందువల్ల అప్పటి వరకు ది డెవిల్స్ కిచెన్ అని పిలువబడే ఈ గునా కేవ్స్ని సినిమా ఎప్పుడైతే ఆ సాంగ్ షూట్ అక్కడ చేశారో అక్కడ నుంచి దానికి ఆ పేరు గునా కేవ్స్ అని చెప్పేసి మార్చడం అయితే జరిగింది. ఫస్ట్లో 'మంజుమల్ బాయ్స్' ఒక డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో హిజ్ నేమ్ ఇస్ చిదంబరం. అతను యాక్చువల్గా గునా కేవ్స్ అనేది ఒక రిస్ట్రిక్టెడ్ ఏరియా అయిన ఒక గార్డ్ సహాయంతో దాన్ని విజిట్ చేద్దామని చెప్పేసి సెట్ క్రియేట్ చేయడానికి కోసము అండ్ సమ్ అదర్ పర్పసెస్ ఫర్ ద సేక్ ఆఫ్ ద ఫిల్మ్ తను విజిట్ చేసినప్పుడు అక్కడ తీసుకొచ్చి లైవ్ లొకేషన్లో ఒక క్రూని, టెక్నికల్ టీమ్ని, స్టాఫ్ని తీసుకొచ్చి అక్కడ షూట్ చేయడం అనేది ఇంపాసిబుల్ అని చెప్పేసి డిసైడ్ అయినారు. బట్ 1990స్లోనే కమల్ హాసన్ గారి సినిమా 'గుణ' తాలూకు చిత్ర బృందం అక్కడికి వెళ్ళి లైవ్ లొకేషన్లో అక్కడే డే అండ్ నైట్ కష్టపడి షూట్ చేశారు. అప్పట్లో సినిమాకు సంబంధించి ఇంత లేటెస్ట్ టెక్నాలజీ లేదు, అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ లేవు. బట్ ద డెడికేషన్ ఆఫ్ అవర్ సీనియర్స్ ఎలా ఉండేది, ఎంత కష్టపడేవాళ్ళు సినిమా కోసం, ఎంత సినిమా కోసం పరితపించేవాళ్ళు అని చెప్పేసి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. వీ హ్యావ్ టు డెఫినెట్లీ అప్రిషియేట్ దెమ్. సో బ్యాక్ టు అవర్ ఫిలిం. డైరెక్టర్ మనకు సినిమాని అదే పాట ద్వారా పరిచయం చేస్తూ స్టార్ట్ చేస్తారు.
సీన్ ఎస్టాబ్లిష్ చేయడంలో, సినిమాని ఎస్టాబ్లిష్ చేసే దాంట్లో ఈ పాట. అట్ ద సేమ్ టైం కోర్ ఫ్లక్స్ ఆఫ్ ద ఫిల్మ్ ఎప్పుడైతే సుభాష్ని కాపాడతాడో తన ఫ్రెండ్, అందులో నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా ఇదే పాట. ఒక స్టోరీని ఇంత క్రియేటివ్గా ఒకే ఒక పాటతో చెప్పగలగచ్చు అని డైరెక్టర్ మనకి ఇక్కడ ప్రూవ్ చేయడం అనేది జరిగింది. అతని క్రియేటివ్ థింకింగ్ కూడా మనం అప్రిషియేట్ చేయాలి. అండ్ ఆల్సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆఫ్ ద ఫిల్మ్, దాని గురించి ఒక్క నిమిషం తర్వాత మాట్లాడదాము. అంతకంటే ముందు సినిమాలో ఇంకొక 3 చాలా మెయిన్ ఇంపార్టెంట్ సాంగ్స్ ఉన్నాయి. 1 ఈజ్ కుతంత్రం, 2 ఈజ్ నెబులగల్, 3 ఈజ్ తాయి మనం. మీలో ఎవరైనా ఈ సాంగ్స్ వినకపోతే వెంటనే వినండి. ఐ సజెస్ట్ మీరు ఈ 3 పాటలని మలయాళంలోనే వినండి. మలయాళంలోనే వినడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ద ట్రూ నేటివిటీ అండ్ ట్రూ ఒరిజినాలిటీ ఆఫ్ ద సాంగ్స్ మీరు యాక్చువల్గా ఎంజాయ్ చేయాలంటే ఒరిజినల్ లాంగ్వేజెస్లోనే వినండి. నేను సినిమా రిలీజ్ అయినప్పుడు నేను పెద్దగా ఈ పాటలు పట్టించుకోలేదు, కానీ రీసెంట్గా మళ్ళీ సినిమాని ఎప్పుడైతే రీవిజిట్ చేసినానో ఈ పాటల నుండి కథ ఎలా ముందుకు సాగుతుంది, ఈ పాటలు కథలోనికి మనల్ని ఎలా విలీనం చేస్తాయి అనేది నాకు అర్థమైంది. సో లాంగ్ స్టోరీ షార్ట్, భూమి లోపల నుండి విత్తనము ఎప్పుడైతే ఒక మొక్కగా బయటికి మొలుస్తుందో అంత గ్రౌండ్ లెవెల్స్లో నుంచి ఈ మ్యూజిక్ని, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని, పాటల్ని తయారు చేశారు. లేయర్స్ ఆఫ్ మ్యూజిక్ అనేటివి చాలా ప్రొఫెషనల్గా ఒక ట్రాన్స్లోకి మనల్ని తీసుకువెళ్ళేలాగా చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. అండ్ సెకండ్లీ ద ప్రొడక్షన్ డిజైనింగ్ టీమ్. ఈ సినిమాలో ప్రొడక్షన్ డిజైనర్ గారి వర్క్ ఎంత టాప్ నాచ్ ఉందంటే మీరు ఒక్కొక్కసారి మేకింగ్ వీడియోస్ చూడండి. ఐ మీన్ మేకింగ్ వీడియోస్ ఇన్ ద సెన్స్ ప్రొడక్షన్ డిజైనింగ్కే సపరేట్గా ఒక వీడియో అనేది ఉంది మంజుమల్ బాయ్స్ సినిమాకి సంబంధించి. మీరు ఒక్కసారి ఆ వీడియో చూడండి, అందులో ఎంత డీటెయిలింగ్ చేశారు. సెట్ని ఏదైతే రెప్లికేట్ చేశారో, యాక్చువల్లీ గునా కేవ్స్ ఎంటర్ అయినప్పటి నుంచి సినిమాలో మనం ఏదైతే చూస్తామో దట్ ఈస్ నాట్ రియల్ లొకేషన్, సెట్ మేడ్ ఇన్ ఆర్టిఫిషియల్ ప్లేస్. ఐ మీన్ సినిమాలో ఆ సీన్ చూస్తున్నంతసేపు అది సెట్ అని మనకి ఎక్కడా అనిపించదు. సో సెట్ అనేది ఎంత గ్రౌండ్ లెవెల్ నుంచి చాలా ఓపికతో మైన్యూట్ డీటెయిల్స్ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క టెక్నికల్ ఆస్పెక్ట్ని కూడా కన్సిడర్ చేసి నుంచి చూసే వాళ్ళకి చాలా ఈజీగా అనిపించవచ్చు. బట్ ఫిలిం మేకింగ్ ప్రాసెస్లో ఎస్పెషల్లీ ఈ ప్రొడక్షన్ డిజైనింగ్ అనేది ఎంత కష్టంగా ఉంటుందో, ఎంతమంది ఒపీనియన్ తీసుకోవాలో, ఎంత అటెన్షన్ టు డీటెయిల్ ఇవ్వాలో అది ఎంత కష్టమో ఈ వీడియోని చూసి మీరు అర్థం చేసుకోగలరు. మీకు గునా కేవ్స్లో ఎంటర్ అయిన తర్వాత సినిమాలో ఏవైతే రాక్స్ అన్నీ కనపడుతున్నాయో, కొండరాళ్ళు అవన్నీ కనపడుతున్నాయో, దోస్ ఆర్ ఆల్ మేడ్ ఆఫ్ ఫ్రమ్ అ సపరేట్ మెటీరియల్ విచ్ హ్యాస్ బిన్ ఫార్ములేటెడ్ స్పెసిఫికలీ ఫర్ దెమ్. ఇంకా మూడవదిగా మనం మాట్లాడుకోవాల్సింది ది కాస్టింగ్ అండ్ ద సపోర్టింగ్ యాక్టర్స్ ఆఫ్ ద ఫిల్మ్. ఈ సినిమాకి సంబంధించి యాక్టర్స్ అయితే నటించడం కాదు, ఏకంగా జీవించారనే చెప్తాను నేను. మనందరికీ సుపరిచితుడైన శోభిన్ షాహిర్ ఏదైతే క్యారెక్టర్ తన ఫ్రెండ్ని కాపాడుతాడో అదే క్యారెక్టర్ పోర్ట్రే చేసిన అతని పేరే శోభిన్ షాహిర్, ది రియల్ నేమ్. చార్లీ, ట్రాన్స్, చురుల్లి, సుడాన్ ఫ్రమ్ నైజీరియా, కుంబలంగి నైట్స్ అండ్ మీ అందరికీ తెలిసిన సినిమా రోమాంచం. ఇతను యాక్ట్ చేసిన ఫేమస్ సినిమాస్ ఇవి. గతంలో నేను అన్ని సినిమాలు చూశాను ఆల్మోస్ట్. బట్ ఎప్పుడైతే ఈ సినిమా చూశానో చూసిన వెంటనే ఇతను ఎంత ఫైన్ పర్ఫార్మర్ అని చెప్పేసి నాకు అనిపించింది. సినిమా జరుగుతున్నంతసేపు వి ఫీల్ ఫర్ హిమ్. జాలి, సానుభూతి ఇవన్నీ మనం ఫీల్ అవుతాం. అయ్యో పాపం అన్న ఫీలింగ్ మనకు వస్తుంది. అంత అద్భుతంగా కళ్ళతోనే ఎమోషన్స్ని చాలా బ్యూటిఫుల్గా పోర్ట్రే చేశాడు ఇతను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి శ్రీనాథ్ బేసి, ఎవరైతే గుహలో పడిపోయాడో అతని క్యారెక్టర్ పోర్ట్రే చేసిన వ్యక్తి ఇతను కూడా గతంలో చాలా మంచి ఫిల్మ్స్లో మంచి క్యారెక్టర్స్లో ప్లే చేశారు. 2020లో వచ్చిన కప్పెలా అనే మూవీలో ఇతను ఒక క్యారెక్టర్ ఉంటుంది, వెరీ గుడ్ క్యారెక్టరైజేషన్. ఆ క్యారెక్టరైజేషన్ పేపర్ మీద మేకర్స్ ఎలా అయితే రాసుకున్నారో దానికి ధీటుగా ఎగ్జాక్ట్గా ఇతను యాక్ట్ చేశాడనమాట ఆ సినిమాలో. ఒకవేళ మీరు చూడకపోతే ఆ సినిమా కూడా చూడండి, ఇట్స్ అ వెరీ గుడ్ ఫిలిం. ఆ సినిమాని మనం తెలుగులో వేరే పేరుతో రీమేక్ కూడా చేసాం, బట్ అంతలా అది లైమ్ లైట్లోకి రాలేదు. సినిమాలో ఎప్పుడైతే ఆ కేవ్లో నుంచి బయటికి తన ఫ్రెండ్ తీసుకొని వస్తాడో అక్కడి నుంచి సినిమా అయిపోయేంత వరకు మీరు ఒకసారి జాగ్రత్తగా ఇతని ఎక్స్ప్రెషన్స్ని అబ్జర్వ్ చేయండి. మాటలు ఏముండవు, చాలా తక్కువ మాటలు ఉంటాయి, బట్ ఎక్స్ప్రెషన్సే ఎక్కువ ఉంటాయి. యాక్చువల్గా అతనే పడి అతనికే గాయాలు జరిగి కొన్ని రోజుల పాటు పెయిన్ అయిపోయేంత వరకు ఎలా ఫీల్ అవుతాడో అలాగే చేశాడు ఇతను ఎగ్జాక్ట్గా. అంత ఫైన్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఈ సినిమాలో అతను. అండ్ ఆల్సో వీళ్ళతో పాటు మిగతా క్యారెక్టర్స్ ప్లే చేసిన వాళ్ళు
ఎగ్జాంపుల్ సీజు కానీ, డ్రైవర్గా చేసిన అతను కానీ, పోలీస్ క్యారెక్టర్స్ చేసిన వ్యక్తులు కానీ, అక్కడ లోకల్ టూర్ గైడ్ అండ్ ఆల్సో చిన్న షాప్ అతను, ఎవ్రీవన్ గేవ్ దేర్ బెస్ట్ అవుట్పుట్. ఇలాంటి సినిమాలలో ఎప్పుడైతే ఒక డైరెక్టర్కి ప్రొఫెషనల్ యాక్టర్స్ ఉంటారో అతని వర్క్ చాలా ఈజీ అవుతుంది. ఎప్పుడైతే దర్శకుడు తన మైండ్లో ఒక కట్ని ఇమాజిన్ చేసుకుంటాడో అదే ఇమాజినేషన్ని యాక్టర్స్కి కన్వే చేయడం అనేది ఇట్స్ అ వెరీ వెరీ టఫ్ జాబ్. బట్ ఎప్పుడైతే సెట్లో ఇలాంటి ప్రొఫెషనల్ యాక్టర్స్ ఉంటారో డైరెక్టర్ ఏదైతే ఇమాజిన్ చేస్తున్నాడో ఆ ఇమాజినేషన్ని ఎగ్జాక్ట్గా వీళ్ళు అర్థం చేసుకొని యాక్షన్ అన్నప్పుడు అదే పర్ఫార్మెన్స్ని వీళ్ళు వాళ్ళకి ఇచ్చినప్పుడు దెన్ వీ కెన్ కాల్ ఇట్ ఎస్ అ పర్ఫెక్ట్ కొలాబొరేషన్, పర్ఫెక్ట్ మీటింగ్ ఆఫ్ మైండ్స్. అందుకని ఈ సినిమాని నేను ఒక పర్ఫెక్ట్ ఫిల్మ్ అనే అంటాను. ఇంకా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది అయితే ది డైరెక్షన్ డిపార్ట్మెంట్. మీరు సినిమా చూస్తే మీకు బాగా సినిమా అర్థమైంటే ఇందులో ఏముంది అర్థం అవడానికి అనుకుంటారేమో కానీ అప్పుడప్పుడు కొన్ని సీన్లలో ఎప్పుడైతే సుభాష్ కిందకు పడిపోతాడో కొన్ని ట్రాన్స్ఫర్మేషన్ సీన్స్ మనం చూస్తుంటాం. చిన్నప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ చిన్న పిల్లలు ఈత కొట్టడానికి వెళ్ళినప్పుడు, దాగుడు మూతలో ఒక ఫ్యాక్టరీలో ఒక ఐసోలేటెడ్ ప్లేస్లో ఆడినప్పుడు, సీన్ ట్రాన్సిషన్ ఆ చిన్నప్పటి నుంచి క్యారెక్టర్ నుంచి పెద్ద క్యారెక్టర్ అయిన ఆ సో కాల్డ్ సీన్స్ అనేవి దోస్ ఆర్ ద వెరీ ఇంటెలెక్చువల్ వే ఆఫ్ స్టోరీ టెల్లింగ్. యాక్చువల్గా ఒరిజినల్ పర్సన్ సుభాష్ కిందకి పడిపోయిన తర్వాత ఒక గంట తర్వాత అతనికి స్పృహ వచ్చింది. ఇది ఎగ్జాక్ట్లీ డైరెక్టర్ గారు చెప్పిన మాట ఒకానొక ఇంటర్వ్యూలో. సో అలా గంట తర్వాత ఎప్పుడైతే అతను లేస్తాడో చుట్టుపక్కల అతను చూసిన చాలా ఈజీ. కథ చెప్పేటప్పుడు ఇది చాలా ఈజీ. ఎప్పుడైతే ఆడియన్స్కి మనం చూపించాల్సి వస్తుందో అది చాలా చాలా కష్టం. బట్ ఎగ్జాక్ట్లీ డైరెక్టర్ ఇక్కడే ఎక్సెల్ అయ్యాడు. అతను డైరెక్టర్ ఎందుకు అయ్యాడు, అతని క్రాఫ్ట్ మీద కమాండ్ అంత బాగా అతనికి ఎందుకు ఉందనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అందుకే ఒకానొక సీన్లో ఎప్పుడైతే తన ఫ్రెండ్ కాపాడడానికి వస్తాడో తను ఎక్కడున్నాడో కాన్షియస్లో లేడు కాబట్టే వచ్చిన అతను ఎవరో అనుకొని ఎవడ్రా నువ్వు, నేను నిన్ను చంపేస్తానని చెప్పేసి ఆ భ్రమలో ఉంటాడనమాట. అది ఎగ్జాక్ట్గా కొన్ని రోజుల పాటు సుభాష్కి నిద్ర రాకపోవడం, నిద్రలో గుహ కనపడటం, లేదంటే అతను ఏదైతే కింద చూశాడో అవన్నీ కనపడడం, ఒక ఫోబియాలోకి వెళ్ళిపోయాడు అతను. కొన్ని రోజులు మానసికంగా చాలా సఫర్ అయ్యాడు యాక్చువల్గా అతను. ఇవన్నీ కన్సిడర్ చేసి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్క అంశాన్ని నీట్గా తెర మీద మనకి చూపించే ప్రయత్నం చేశారు డైరెక్టర్ గారు. హ్యాట్స్ ఆఫ్ టు ద డైరెక్టర్. ఎందుకంటే ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ ఆర్క్ రాయడానికి ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఉండవు. ఇట్ డైరెక్ట్లీ అండ్ ఎంటైర్లీ డిపెండ్స్ అపాన్ ద డైరెక్టర్స్ పర్స్పెక్టివ్ అండ్ డైరెక్టర్స్ ఇమాజినేషన్. ఒకవేళ మీరు సినిమా చూసి చాలా రోజులు అయ్యింటే ఈ డీటెయిల్స్ ఒకవేళ గమనించకపోతే మళ్ళీ ఒకసారి రీవిజిట్ చేయండి. స్టోరీ టెల్లింగ్ వే, అందులోని బ్రిలియన్స్ అనేది మీకు అర్థమవుతుంది. ఇన్ని సంవత్సరాల దాని హిస్టరీలో వన్ అండ్ ఓన్లీ పర్సన్ బతికి బయట కట్టిన వ్యక్తి సుభాష్. అండ్ తన ఫ్రెండ్ ఎప్పుడు చావుని తెగించి అతన్ని కాపాడడానికి సిద్ధపడ్డారు. దెన్ అండ్ దేర్ బార్న్ ఎ స్టోరీ, అ మిరకల్ స్టోరీ. సో ప్రకృతిలో నేచర్ హ్యాస్ ఇట్స్ ఓన్ వే ఆఫ్ టెల్లింగ్ ద స్టోరీస్ టు అస్ ఆర్ టెల్లింగ్ సంథింగ్ టు అస్. అది ఏదైతే ప్రకృతి మనకు సూచిస్తుందో వాటిని మనం యాక్సెప్ట్ చేస్తూనే ముందుకు పోవాలి. ఎప్పుడైతే ప్రకృతికి వ్యతిరేకంగా విరుద్ధంగా మనము యాక్ట్ చేసామో దాని కాన్సిక్వెన్సెస్ అనేవి చాలా చాలా దారుణంగా ఉంటాయి. అండ్ ప్రొడక్షన్ వైజ్ ఈ సినిమాని క్యాల్కులేటెడ్ బడ్జెట్గా ఎంతైతే సినిమాకి కావాలో అంత డబ్బులు పెట్టి ఇక్కడ ఏ చిన్న వాటికి కాంప్రమైజ్ కాకుండా దీన్ని క్రియేట్ చేసి 3 ఏళ్ల పాటు కష్టపడిన తర్వాత వచ్చిన అవుట్పుట్కి ఈరోజు దాదాపు 200కు పైగా కోట్లు ఈ సినిమా గ్రాస్ కలెక్షన్స్ అనేది సాధించింది. నో వండర్ ఇట్ అచీవ్డ్ దిస్ ఫీట్ అండ్ ఇట్ డిజర్వ్డ్ ఎవ్రీ పెన్నీ వాట్ ఎవర్ సో కలెక్టెడ్. ఇది చాలా చాలా మంచి సినిమా. ఇలాంటి సినిమా వన్స్ ఇన్ ఎ వైలే వస్తుంటుంది. కాబట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే ఒకవేళ ఈ సినిమాని ఇంకా మీరు చూడకపోతే తప్పకుండా చూడండి, మీకు నచ్చుతుంది. టైం వేస్ట్ అస్సలు అవ్వదు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఫ్యూచర్లో మీకు తప్పకుండా వస్తుంటాయి ఇదే ఛానల్లో. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.